హాయ్, దిస్ ఈజ్ రవి. తాడేపల్లిగూడెం సభలో కొన్ని వ్యాఖ్యల ద్వారా, పవర్ఫుల్ స్పీచ్ ద్వారా చాలామంది చెక్ పెట్టేశారు పవన్ కళ్యాణ్. అందులో ప్రధానంగా చెక్ పెట్టింది ముద్రగడ పద్మనాభంకి. సో ముద్రగడ పద్మనాభం అటు టీడీపీలోకి వెళ్తానని, జనసేన వెళ్తానన్నా కానీ ఇప్పుడు ఆయనకి ఏ పార్టీ నుంచి ఆహ్వానం లేదు, జనసేన నుంచి అసలు లేదు. అయితే ముద్రగడ పద్మనాభంకి ప్రధానంగా ఆయన మీద ఉన్న ఒక మైనస్ పాయింట్ ఆయన కోవర్ట్ అని. మరి ఇప్పుడు జగన్ వేసిన ప్లాన్ వర్కౌట్ కాలేదా? పవన్ కళ్యాణ్ వ్యూహంతో ముద్రగడకి చెక్ పడిందా? ఇదే అంశంపై మాట్లాడేందుకు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం జయదేవ్ గారు. నమస్తే. సో ముద్రగడ వ్యవహారానికి సంబంధించి పేరు వాడకుండా నిన్న పవన్ కళ్యాణ్ తన స్పీచ్లో ఆయనకి ఇండైరెక్ట్గా చెప్పేశారు. సో ఈ వ్యవహారాన్ని ఎలా చూడాలి? సో ఇప్పుడు దీని ద్వారా ప్రపంచానికి ముద్రగడ ఒక జగన్ కోవర్ట్ అని చెప్పగానే చెప్పేశారు పవన్ కళ్యాణ్. అవునండి, అంటే ముద్రగడ పద్మనాభం గారు అప్పుడు బాబు గారు గవర్నమెంట్లో కూడా పెద్ద ఇష్యూ అవ్వడము, ట్రైన్ తగలబెట్టడం, రత్నాచ ఎక్స్ప్రెస్ పెద్ద ఇష్యూ అయింది, కేసులు నడిచాయి. బట్ ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు, ఆయన ఇబ్బంది పడలేదు. కానీ మధ్యలో ఉన్న వాళ్ళు చాలా నలిగిపోయారు, కొంతమంది ప్రాణాలు కోల్పోయారు, చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి. సో ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు అంటే, కాపు వర్గానికి ఏదైతే కాపు సామాజిక వర్గం ఉందో దాన్ని కాస్త విడగొడదామనో, లేదంటే చీల్చుదామనో, ఆ ఓటింగ్ పర్సంటేజ్ మారుద్దామనో, ఏదో తెరవనికి ఏదో ఉంది, పెద్ద ప్లానే ఉంది. అది చాలామంది విశ్లేషకులు కూడా దానికి ఎలా విడమరి చెప్పాలో కూడా చెప్పారు. అది వేరే స్టోరీ. అయితే అటువంటి ముద్రగడ పద్మనాభం గారి పేరు మరొకసారి ఆయన తెర మీదకి వచ్చి కొంచెం హైలైట్ అయ్యారు. హైలైట్ అయిన తర్వాత ఆయన ఈ 2024 ఎలక్షన్స్కి ఏ పార్టీ తరఫున పోటీ చేయొచ్చు ఏంటి అనే దాని మీద కూడా ఇప్పటి నుంచో మల్లగులాలు పడుతున్నారు. అయితే ఒక 6 months బ్యాక్ ఏం నడిచిందంటే, ఇతను ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో చేరబోతున్నారు, ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారి టికెట్ ఇవ్వబోతున్నారు. మేబీ ఈస్ట్ ఆర్ వెస్ట్, ఈస్ట్ నుంచే మోస్ట్ ప్రాబబ్లీ ఈస్ట్ గోదావరి, అంటే ఇప్పుడు అది రాజమండ్రి డిస్ట్రిక్ట్ ఏదో అయిందనుకోండి, ఆ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించవచ్చు. ఒకవేళ అతనికి ఇవ్వకపోయినా వాళ్ళ అబ్బాయికైనా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ముద్రగడ పద్మనాభం గారి అబ్బాయికి అని కూడా వార్తలు వైరల్ అయ్యాయి. ఏం జరిగిందో తెలియదు. ఇద్దరు, ముద్రగడ పద్మనాభం గారు వాళ్ళ అబ్బాయి ఇద్దరు కూడా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళడము, మాట్లాడము, చర్చలు అన్నీ జరిగాయి. అక్కడికి సరిగ్గా 1 week అయిన తర్వాత ఆయనకి ఇంకా టికెట్ ఇవ్వట్లేదు అన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. అలా అయిన తర్వాత అతను బయటకు వచ్చి, అసలు నాకు ప్రాధాన్యత లేదు, ఒక బలమైన సామాజిక వర్గం, ఆల్మోస్ట్ ఆల్ 23% ఉన్నారు స్టేట్లో కాపు సామాజిక, అటువంటి బలమైన సామాజిక వర్గంకి చెందిన నేతగా నాకే ప్రాధాన్యత ఇవ్వలేదు, నేను బయటకు వచ్చేస్తున్నాను, ఖచ్చితంగా టీడీపీ జనసేనలోకి వెళ్ళిపోతాను, మరలా నాది టీడీపీకి ముందు చేశాను కాబట్టి టీడీపీలోకి వెళ్ళే అవకాశం ఉంది, లేదు అంటే జనసేనలో కూడా వెళ్తామన్నట్టు కూడా రకరకాలుగా వచ్చాయి వార్తలు. అయితే ఈ అంశాన్ని చాలామంది ఎట్లా చూశారంటే, అసలు ముందు వైసీపీలోకి ఎందుకు వెళ్ళాలనుకున్నారు అంటే, కేవలం జనసేన అని ఏదైతే పర్టికులర్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆ సామాజిక వర్గం ఓట్లు చీల్చే విధంగా వెళ్తే బాగుంటుంది, దెబ్బతీసినట్టుగా అవుతుంది. అప్పటికి ఇంకా టీడీపీ జనసేన అలయన్స్ కన్ఫర్మ్ అవ్వలేదు, డిక్లరేషన్ రాలేదు. సో ఎట్లాగూ జనసేన ముందు నుంచి చెప్తుంది టీడీపీతో అలయన్స్ అవుతామనే చెప్తుంది, కానీ కన్ఫర్మ్ అవ్వలేదు, పోటీ చేయర్లే అనుకున్నారు. సో దాన్ని ఇంకాస్త చేల్చొచ్చు, ఆ సామాజిక వర్గం ఓట్లను చేల్చొచ్చు, ఈయన్ని వైసీపీ నుంచి పోటీ చేస్తారేమో అని అనుకున్నారు. సో అది బెడ్స్ కొట్టింది. ఎప్పుడైతే చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత ఆయన ములాఖత్ అయ్యారో, టీడీపీ శ్రేణులు బాగా యాక్టివేట్ అయిపోయి, జనసేన కూడా బాగా వాళ్ళతో పాటు సమన్వయ కమిటీలు ఏర్పరచుకుంటూ బాగా పనిచేయడం ప్రారంభించింది. పనిచేస్తుంది కాబట్టే జనసేన ఓటింగ్ పర్సంటేజ్ కూడా ఇవాళ రేపు గత ఎన్నికలకి 6% ఉన్నది, ఇప్పుడు 10+12 కూడా అని అంటున్నారు. అది 15 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ కూడా అని కూడా కొంతమంది అభిప్రాయం. సో అటువంటి జనసేనని మళ్ళీ పుంజుకునేలా చేస్తుంది. సో జనసేనకి సామాజిక వర్గం అంతా కూడా మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని, ఇతను బయటకు వచ్చి మళ్ళీ అదే జనసేనలోకి వస్తే ఇందులో ఉంటూనే వైసీపీకి సపోర్ట్గా ఉండాలనుకున్నారో, లేదా వైసీపీకి కోవట్టుగా ఉండాలనుకున్నారో తెలియదు, కానీ ఇటువంటి వ్యాఖ్యలు వచ్చేలాగా నిన్న తాడేపల్లి సభలో మనకి అర్థమైంది. జనసేన పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చూస్తే చాలామంది ఆయన ఏం చెప్తున్నాడు, మొదటి నుంచి కూడా నేను అదే చెప్తున్నా, ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీతో కలిసి పనిచేస్తాం, మాకున్న అనుభవం దృష్ట్యా కూడా మాకు ఒక సీనియర్ నాయకుడు అనుభవం అవసరం, ఒక 40 ఏళ్ళ చరిత్ర ఉన్న పార్టీ అనుభవం అవసరం, కాబట్టి వాళ్ళతో కలిసే పనిచేస్తాం. ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా, ఎవరు ఎన్నన్నా కూడా ఈ అలయన్స్ విడిపోదు, దీంతోనే చేస్తాం. దీనికి సామాజిక పరమైన కుట్రలు పనినా, లీడర్లతో కోవట్లుగా పనిచేయించినా, ఎన్ని చేసినా కూడా మేము దీనికి కట్టుబడే ఉంటాం. టీడీపీ జనసేన ఈసారి ఎన్నికల్లో పోటీ చేయబోతుంది, వైసీపీని తొక్కి పెడతామన్నట్టు కూడా ఆయన గట్టిగానే వ్యాఖ్యలు చేశారు. సో ఈ మొత్తం అంశం మీద మనకు అప్పుడు అర్థమైంది ఏంటంటే, కొంతమంది ఎవరైతే వైసీపీలోకి వెళ్తామని ఊగిసలాడుతూ, లేదు మళ్ళీ వెనక్కి వచ్చేసి జనసేనలోకి చేరడం, లేదా టీడీపీలోకి చేరడం, ఇటువంటి వ్యక్తులు ఉన్నారో వీళ్ళని నమ్మొద్దు, వీళ్ళు మేబీ కోవట్లుగా ఉండొచ్చు
అనే అభిప్రాయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు వ్యక్తం చేశారు. ఎందుకంటే గతంలో ఆయన యూత్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పీఆర్పీలో అప్పుడు కూడా చాలామంది విశ్లేషకులు చెప్పిన విషయం ఏంటంటే మా సీనియర్ జర్నలిస్టులు కూడా చెప్పింది, ప్రజారాజ్యం పార్టీలో చాలామంది నాయకులు చేరినప్పటికి కూడా ఎన్నికల ముందు ఊరికే కావాలనే బయటకు వచ్చేసే ప్రయత్నం చేశారంట. చేసేసి మరలా కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మళ్ళీ కాంగ్రెస్లో చేరడం అలా అవడం వల్ల ఏమైందంటే చిరంజీవి గారిని ఊరికే ఈయన ఏం సరి చేయట్లేదు, నడిపించట్లేదు అన్నట్టుగా. అంటే మీకు గతంలో ఒక హీరోని తెలుగు ఇండస్ట్రీలో బద్నాం చేయడానికి కూడా ఒక స్ట్రాటజీ ప్లే చేశారు. ఏంటంటే ఆ సినిమా ఎంత బాగున్నా కూడా ఒక 100 మందిని థియేటర్లోకి పంపించిన వాళ్ళ మనుషుల్ని, ఒక 100 మంది కాకపోతే 50 మందిని అక్కడక్కడ కూర్చోబెట్టి సినిమా బాగున్నా సినిమా బోరబ్బా తలలో పడిన లేచి వచ్చేస్తుంటారు అనమాట ప్రతి 10 నిమిషాలకు ఒకడు. సో పక్కన ఉన్నవాడికి ఎలాంటి ఫీలింగ్ వస్తుంది, నిజమేనేమో కరెక్ట్ ఇప్పుడు వెళ్ళిపోయాడు బోర్ అంటున్నాడంటే అవునులేరా బాగాలేదేమో అని అనిపిస్తుంది కదా. అట్లా క్రియేట్ చేసేలాగా పీఆర్పీకి కూడా జనాలు వెళ్తూ లీడర్లు జాయిన్ అవుతూ ఎన్నికల ముందు ఒక్కొక్కరుగా బయటకు వచ్చేసారు. సో ఇప్పుడు కూడా జనసేనలోకి వచ్చినట్టుగా వచ్చి మళ్ళీ ఎన్నికల ముందు వెళ్ళిపోవాలి నోటిఫికేషన్ జారీ అయ్యే ముందు అని కూడా కొన్ని ప్లాన్స్ చేశారేమో. అందుకు వాళ్ళందరినీ చెక్ పెట్టే ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ గారు ఎవరెవరైతే ఇలాగ ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తులను ఎవరెవరైతే అటు వెళ్ళి మళ్ళీ ఇటు వస్తున్నారో వాళ్ళందరికీ చెక్ పెట్టే ఉద్దేశంతో ఎవ్వరికీ అవకాశం ఇవ్వట్లేదు. అదే నిన్న తాడేపల్లిగూడెం జెండా పండగ ఆ కార్యక్రమంలో పునరుద్ఘాటించారు. అది చాలా బాగా మాట్లాడారు అనిపించారు. అంటే ఇటువంటి వ్యక్తులు ఎవరైతే ఇంకా ఆలోచనలో ఉన్నారో వాళ్ళందరూ ఇంకా మరి రావడానికి ఛాన్స్ లేదు. ఖచ్చితంగా ఆలోచన ఉంటే విరమించుకోవాల్సిందే. ఒకవేళ వచ్చినా వాళ్ళకి అవకాశం లేదు. మరోవైపు బాబు గారు కూడా తెలివిగా ఆయన ముందే చెప్పేశాడు. సరిగ్గా ఒక 2 నెలల కిందట సంక్రాంతి ముందే అన్నాడు ఆయన, కుటుంబం నుంచి ఒక్కరికే ఇచ్చే అవకాశం ఉంది, ఎవరు ఆవేశపడద్దు, ఒకవేళ సీనియర్స్ ఉన్నా రెబల్స్గా మారదు, వాళ్ళకి ఏదో చూస్తాం, బట్ బయట నుంచి వచ్చే వాళ్ళకి మాత్రం ఎప్పుడూ సెకండ్ ప్రయారిటీ ఉంటుంది, ఆల్రెడీ ఉన్న వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది అన్నట్టు కూడా బాబు గారు చెప్పారు. సో ఆయన చెప్పింది ఆయన ఒక ఆలోచన విధానం చెప్పారు, ఈయన ఇటువంటి వ్యక్తులకి చెక్ పెట్టే విధంగా ఈ ఆలోచనతో చెప్పారు. సో ముద్రగడ పద్మనాభం గారికి అటు అవ్వలేదు బొవ్వలేదు అన్నట్టుగా అయిపోయింది. ఎటువైపు నుంచి కూడా పోటీ చేయట్లేదు, చేస్తే ఇండివిజువల్గా చేసుకోవాలి. గతంలో కూడా పిఠాపురం లాంటి స్థానాల నుంచి పోటీ చేశారు, బట్ ఓడిపోయారని కూడా వార్తలు ఉన్నాయి. చూద్దాం మరి ఇట్లాంటి వాళ్ళు చెక్ పెట్టుకొని జాగ్రత్తగా అడుగులు వేస్తే జనసేన టీడీపీకి ఇంకా తిరిగి ఉండదని నా అభిప్రాయం. అది ఒక్క స్పీచ్తో తనను విమర్శించే వాళ్ళందరికీ చెక్ పెట్టారు. అలాగే తన దగ్గరకు వచ్చి కోవర్ట్ ఆపరేషన్ చేసే వాళ్ళకు కూడా ఫుల్ చెక్ పెట్టారు పవన్ కళ్యాణ్. సో రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఈజ్ రవి. తాడేపల్లిగూడెం సభలో కొన్ని వ్యాఖ్యల ద్వారా, పవర్ఫుల్ స్పీచ్ ద్వారా చాలామంది చెక్ పెట్టేశారు పవన్ కళ్యాణ్. అందులో ప్రధానంగా చెక్ పెట్టింది ముద్రగడ పద్మనాభంకి. సో ముద్రగడ పద్మనాభం అటు టీడీపీలోకి వెళ్తానని, జనసేన వెళ్తానన్నా కానీ ఇప్పుడు ఆయనకి ఏ పార్టీ నుంచి ఆహ్వానం లేదు, జనసేన నుంచి అసలు లేదు. అయితే ముద్రగడ పద్మనాభంకి ప్రధానంగా ఆయన మీద ఉన్న ఒక మైనస్ పాయింట్ ఆయన కోవర్ట్ అని. మరి ఇప్పుడు జగన్ వేసిన ప్లాన్ వర్కౌట్ కాలేదా? పవన్ కళ్యాణ్ వ్యూహంతో ముద్రగడకి చెక్ పడిందా? ఇదే అంశంపై మాట్లాడేందుకు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం.